ఉప్పెనంత ప్రేమ. ఎపిసోడ్ 267 హ్యాపీ టీయర్స్. విజయ్ అందరి ముందు పవిత్రకు అఫీషియల్ గా ప్రపోజ్ చేశాడు. తను హ్యాపీనెస్ తో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక సైలెంట్ గా ఉండిపోయింది పవిత్ర. విజయ్ ప్రశ్నకి రెస్పాండ్ అవ్వడం మర్చిపోయి అలా నిల్చొని ఆశ్చర్యంగా చూస్తూ నిల్చుంది. పవిత్ర అలా స్టాచ్యూలా నిలబడి రెస్పాండ్ అవ్వకపోయేసరికి విజయ్ తనతో మళ్లీ ఇంకోసారి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా, నాతో జీవితాంతం కలిసి ఉంటావా అని అడుగుతాడు. పవిత్ర వెంటనే అవును అన్నట్టు కంటిన్యూస్ గా తల ఆడిస్తూ, విజయ్, నువ్వు నన్ను ఈ ప్రశ్న ఇంకో 1000 సార్లు అడిగినా నా జవాబులో ఎలాంటి మార్పు ఉండదు. నేను నా జీవితాన్ని మొత్తం నీతో గడపడానికి రెడీగా ఉన్నాను అంటూ కళ్ల నిండా హ్యాపీ టీయర్స్ తో విజయ్ వైపు చూస్తుంది. విజయ్ వెంటనే అతని మోకాళ్ల మీద నుండి పైకి లేచి అతని ఎడమ చేతిని ముందుకు చాచాడు. పవిత్ర అతని చేతిలో చేయి వేయగానే అక్కడ చుట్టూ ఉన్న జనం అందరూ అరుపులతో చప్పట్లతో మిస్టర్ షెరీ అండ్ రాబిట్ విమెన్ కపుల్ ను ఎంకరేజ్ చేశారు. విజయ్ వెంటనే పవిత్రను అతని దగ్గరికి ప్రేమగా లాక్కొని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఆ కౌగిలితో వాళ్ల మనసులోని సంతోషాన్ని మొత్తం ఒకరికొకరు ఎక్స్ప్రెస్ చేసుకున్నారు. అడ్వర్టైజ్మెంట్ డిస్ప్లేలో వాళ్ళిద్దరూ హక్ చేసుకోవడం టెలికాస్ట్ అవుతుంది. అప్పుడే సడన్ గా ఖుషి అక్కడికి వచ్చి తన మమ్మీ డాడీ దగ్గరికి వెళ్లి వాళ్లను హత్తుకుంది. పవిత్ర చేతిని పట్టుకుని అతడితో పాటు ఆ హాట్ ఎయిర్ బెలూన్లోకి తీసుకెళ్లగానే ఆ బెలూన్ మెల్లగా ఆకాశంలోకి ఎగిరింది. హే హబ్బీ, ఇదంతా ఎప్పుడు ప్రిపేర్ చేశావు? అసలు నాకు దీని గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు అంటూ ఆశ్చర్యంగా అడిగింది పవిత్ర. నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నాను, సో ఇలా అరేంజ్ చేశాను అని చిన్నగా నవ్వుతూ బదులిచ్చాడు విజయ్. అఫ్కోర్స్, నేను నిజంగానే చాలా సర్ప్రైజ్ అయ్యాను. థ్యాంక్యూ సో మచ్ హబ్బీ అంటూ ఎక్సైటెడ్ గా చెప్తూ సడన్ గా విజయ్ ఇంతకు ముందు పాడిన పాటను గుర్తు తెచ్చుకుంటూ, అవును, నువ్వు ఇందాక పాడావే, అదేం సాంగ్? నేను ఆ సాంగ్ వినడం ఇదే మొదటిసారి. నాకు తెలియకుండా అదెప్పుడు కంపోజ్ చేశావు అని అడిగింది పవిత్ర. ఆ సాంగ్ పేరు మధుర విజయం. ఆ సాంగ్ ను నేను నీకోసమే రాశాను. నీకు ప్రపోజ్ చేసే రోజు వినిపించాలని అనుకున్నా. అందుకే నీకు తెలియకుండా సీక్రెట్ గా కంపోజ్ చేశాను అంటూ బదులిచ్చాడు విజయ్. మధుర విజయం, వావ్! మధు, విజయ్, ఇందులో మన పేర్లు కూడా ఉన్నాయి విజయ్ అంటూ ఆనందంగా ఉత్సాహంగా చెప్తూ ఆ పాటలోని మధుర విజయం లైన్ ను మనసులో పదే పదే పాడుకుంటుంది పవిత్ర. విజయ్ పవిత్ర తలను ప్రేమగా నిమురుతూ అవును మధు అంటూ బదులిచ్చాడు. పవిత్ర సడన్ గా విజయ్ ఇంతకు ముందు రాసిన ప్రియసఖీ సాంగ్ ను గుర్తు తెచ్చుకుని అందులోని ఒక లైన్ ను మనసులో పాడుకుంటూ, ఓ ప్రియా సఖీ చెలి మధు పవి అందమైన నా జాబిల్లి అని పాడుతూ సడన్ గా ఏదో రియలైజ్ అయినట్టు ఫీల్ అయ్యి, నాకిప్పుడు అర్థమయ్యింది, నువ్వు రాసిన ప్రియసఖీ పాట కూడా నాకోసమే కదా, అందులో మధు పవి అంటూ నా పేరు ఉంది అని ఆశ్చర్యంగా అడిగింది. అవును మధు, ఆ పాట కూడా నీకోసమే రాశాను, కాని నువ్వది ఇప్పుడు గెస్ చేశావు చూడు అని నవ్వుతూ అన్నాడు విజయ్. అయ్యో, మరి నేనెందుకు ఇన్ని రోజులు అది గమనించలేదు అని పవిత్ర అంది. విజయ్ ఆల్రెడీ అతని ఫీలింగ్స్ ను, తన మీద అతనికి ఉన్న ప్రేమను ప్రియసఖీ పాట ద్వారా ఇదివరకే పవిత్రకు ఎక్స్ప్రెస్ చేశాడు. కాని పవిత్ర ఎప్పుడూ ఆ సాంగ్ లోని లిరిక్స్ ను అంతగా అబ్జర్వ్ చేయలేదు. మరోవైపు ఆ హాట్ ఎయిర్ బెలూన్ గాల్లో తేలుతూ ఆకాశంలోకి ఎగురుతూ వాళ్లను విజయ్ పర్సనల్ మ్యూజిక్ స్టూడియో ఉన్న మ్యాన్షన్ వైపుకి తీసుకొచ్చింది. పవిత్ర కోసం ఏర్పాటు చేసిన ఇంకో సర్ప్రైజ్ ను రివీల్ చేశాడు విజయ్. పైనుండి చూస్తున్న వాళ్ళిద్దరికీ ఆ మ్యాన్షన్ చుట్టూ చీకట్లో వెలుగుతున్న దీపాలు మధు ఐ లవ్ యూ అన్న షేప్ లో అరేంజ్ చేసినట్టుగా కనిపిస్తున్నాయి. విజయ్ అతని చూపును పవిత్ర నుండి తిప్పుకోలేకపోతున్నాడు. మరోవైపు పవిత్ర అతని సర్ప్రైజ్ కి హ్యాపీగా ఫీల్ అవుతూ హ్యాపీ టీయర్స్ తో అతని కళ్లలోకి చూస్తుంది. మ్యాన్షన్ చుట్టూ ఉన్న ఆ లైట్స్ ఐ లవ్ యూ అని ఉండడం గమనించగానే పవిత్ర ఫుల్ ఎమోషనల్ అయిపోయింది. విజయ్ను గట్టిగా హత్తుకొని, నువ్వు ఇంత రొమాంటిక్ అని నేనెప్పుడూ ఊహించలేదు. నేనిదంతా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్యూ మై హబ్బీ అంటూ ఎంతో సంతోషంగా ఫీల్ అవుతూ చెప్పింది. నాకు తెలిసిందల్లా ఒక్కటే మధు, నీకు నచ్చినట్టు ఉండడానికి నన్ను నేను 1000 సార్లు మార్చుకోవడానికి కూడా సిద్ధమే.
అంటూ ఆమె కళ్లల్లోని నీళ్లు తుడుస్తూ చెప్పాడు విజయ్. అతని లైఫ్లో పవిత్ర లేకపోతే అతనికి ప్రేమ ఇంత విలువైనదని, ప్రేమ ఇంత సంతోషాన్నిస్తుందని అసలు తెలిసేది కాదేమో. కంటి నుండి కారుతున్న తన హ్యాపీ టీయర్స్ ను తుడుచుకుంటూ, విజయ్, నా ఫీలింగ్స్ ను నీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని చెప్తూ మళ్లీ విజయ్ ను హక్ చేసుకుంటూ, ఐ లవ్ యూ టూ విజయ్, ఐ లవ్ యూ సో మచ్ అని అంటుంది పవిత్ర. ఒకవేళ నీకు నిజంగా ఎలా చెప్పాలో అర్థం కాకుంటే నువ్వు ఇంకోలా కూడా చెప్పొచ్చు. ఏదైనా బెటర్గా స్పెషల్ వేలో కూడా నీ ఫీలింగ్స్ ను ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటూ కొంటగా నవ్వుతూ బదులిచ్చాడు విజయ్. పవిత్ర కన్ఫ్యూజ్డ్ గా చూస్తూ విజయ్ వైపుకి తిరగ్గానే విజయ్ తనకు దగ్గరగా వచ్చి ఆమె పెదాలపై ముద్దు పెట్టి, ఇలా మై డియర్ వైఫీ అని చెప్పాడు. సిగ్గుతో పవిత్ర బుగ్గలు ఎర్రగా మారతాయి. అలా ఇద్దరూ ఆ హాట్ ఎయిర్ బెలూన్లో హక్ చేసుకుంటూ, కిస్ చేసుకుంటూ అక్కడి నుండి కింద వ్యూను చూసి ఎంజాయ్ చేస్తూ చాలాసేపు అక్కడే ఉండిపోయారు. తర్వాత మెల్లగా ఆ మ్యాన్షన్ ముందు ఆ హాట్ ఎయిర్ బెలూన్ నుండి ల్యాండ్ అయ్యారు. మ్యాన్షన్ మొత్తం వార్మ్ లైట్స్ తో, రోజ్ పెటల్స్ తో డెకరేట్ చేసి ఉంది. బ్యాక్గ్రౌండ్ లో ఒక ప్లెజెంట్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంది. మరోవైపు అక్కడి పూల మకరందం, వాటి సువాసనలు ఆ రొమాంటిక్ అట్మాస్ఫియర్ ను మరింత పెంచాయి. పవిత్ర చేతిని పట్టుకొని కార్పెట్లా పరిచిన ఆ పూల రేకుల మీదుగా మ్యాన్షన్ లోపలికి తీసుకెళ్లాడు విజయ్. గార్డెన్ లోపల ఆమె కోసం ఆల్రెడీ క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేసుంచాడు. తన కోసం అతను స్పెషల్ గా ప్రిపేర్ చేసిన ఫుడ్ ను పవిత్రకి సర్వ్ చేశాడు. పవిత్ర ఆ ఫుడ్ ను టేస్ట్ చేసి, హబ్బీ, వావ్, ఫుడ్ నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది అంటూ ఎగ్జైటెడ్ గా చెప్పింది. నీకింతలా నచ్చితే నీకోసం నేను రోజూ కుకింగ్ చేస్తాను అంటూ విజయ్ చెప్పగానే, చూస్తుంటే నేను రోజూ నా ఫేవరెట్ ఫుడ్ ను తినొచ్చనుకుంటా అని నవ్వుతూ అంది పవిత్ర. డిన్నర్ చేసిన తర్వాత విజయ్, పవిత్ర ఒకరి కళ్లల్లోకి ఒకరు సూటిగా చూస్తూ ఉండగా సడన్ గా ఏదో మ్యాజిక్ చేసినట్టు ఒక బాక్స్ ను బయటికి తీసి పవిత్రకి అందిస్తూ, ఇది నీకోసమే, ఓపెన్ చేసి చూడు అని అన్నాడు విజయ్. పవిత్ర ఆ బాక్స్ ను తీసుకుని ఆ బాక్స్ లో ఏదైనా బ్రాండెడ్ డ్రెస్ లేదంటే రోజ్ పెటల్స్ మధ్యలో ఏదైనా గాజు గిఫ్ట్ లాంటిది ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేసింది. కానీ ఆ బాక్స్ ఓపెన్ చేసి చూడగానే షాక్ తో ఆ గిఫ్ట్ ను అలా చూస్తూ ఉండిపోయింది. తను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మించిన గిఫ్ట్ అది. తను అస్సలు ఊహించలేదు తన అమ్మ వైలిన్ అయిన స్వర్ణరాగా అందులో ఉంటుందని. స్వర్ణరాగా అంటూ ప్రేమగా కన్నీళ్లతో ఆ వైలిన్ ను ముట్టుకుంటూ, ఇది రూప దగ్గర ఉందని అనుకున్నాను, కానీ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని విజయ్ని అడిగింది. యాక్చువల్గా తను రూపకి కాన్సర్ట్స్ లో హెల్ప్ చేయడం పూర్తి కాగానే రూప తనకు స్వర్ణరాగా ఇవ్వాలని పవిత్ర ఆల్రెడీ తనతో ఒక డీల్ కుదుర్చుకుంది. హా, అవును, ఈ వైలిన్ నీకు ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు ముందే తెలుసుంటే నేను నీకు ముందే దీన్ని తీసుకొచ్చి ఇచ్చేవాడిని అని అన్నాడు విజయ్. పవిత్ర ఈ వైలిన్ కోసం రూప కాన్సర్ట్స్ లో పాడుతూ వర్క్ చేస్తుందని రూప ద్వారా తెలుసుకుంటాడు విజయ్. యాక్చువల్గా రూప ఈ వైలిన్ ను పవిత్ర, విజయ్ల ఎంగేజ్మెంట్ కి గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంది. కాని పవిత్రకు ప్రపోజ్ చేసేప్పుడు గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటున్నాడని తెలిసి దాన్ని విజయ్కి ఇచ్చేస్తుంది. అదేం లేదు, నేను జస్ట్ నీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఇది నిజంగా నాకు చాలా ఇంపార్టెంట్. దీన్ని మళ్ళీ చూడలేనేమో అని అనుకున్నాను విజయ్, కానీ మళ్ళీ ఇది నా చేతుల్లోకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ అంటూ స్వర్ణరాగను ముద్దు పెట్టుకుంటూ చెప్పింది పవిత్ర. ఫైనల్ గా తన అమ్మకి సంబంధించిన వైలిన్ ను సంపాదించుకున్నందుకు పవిత్ర చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. నాకు థ్యాంక్ యూ చెప్తూ దానికి మాత్రమే ముద్దు పెడతావేంటి? నాకు థ్యాంక్స్ ఏం అవసరం లేదు, నాకు కిస్ కావాలి. నీకు అంతలా నా రుణం తీర్చుకోవాలనుంటే కిస్ మాత్రమే కాదు, ఇంకా చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి అంటూ కావాలనే పవిత్రను టీస్ చేశాడు విజయ్. పవిత్ర సిగ్గుపడుతూ, ఓ మై హస్బెండ్, నీకీ మధ్య ధైర్యం కొంచెం ఎక్కువయిందోయ్ అని చిలిపిగా నవ్వుతూ అంది. పవిత్ర రొమాంటిక్ డైలాగ్ విని షాక్ అయిన విజయ్ తను ఏమాత్రం తగ్గకుండా, అఫ్కోర్స్ అవును నా ముద్దుల వైఫు, ఇప్పుడు నువ్వు నా దానివి, సో నా మనసులోని ప్రతి ఒక్కటి ఎలాంటి మొహమాటం లేకుండా నేను నీకు చెప్పొచ్చు అంటూ రొమాంటిక్ గా జవాబిచ్చాడు విజయ్.
అతని మనసులోని మాటలను చెప్తే పవిత్ర ఎక్కడ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుందో, ఎక్కడ భయపడి తనను వదిలిపెడుతుందో అన్న భయంతో విజయ్ ఒకప్పుడు భయపడేవాడు. కాని ఇప్పుడు అంతా మారిపోయింది. తను ఆల్రెడీ అతని సొంతమయ్యింది. అతని మనసులోని మాటలను, ఆలోచనలన్నిటినీ తనతో ఫ్రీగా పంచుకోవచ్చు అని మనసులో గట్టిగా ఫిక్స్ అయ్యాడు విజయ్. పవిత్ర అతని మాటలకు చిన్నగా నవ్వుకుంది. పవిత్రకు ఒకప్పటి డిప్రెస్డ్ విజయ్తో పాటు ఇప్పుడున్న కాన్ఫిడెంట్ విజయ్ కూడా నచ్చాడు. కొద్దిసేపటి తర్వాత విజయ్ చిటిక వేయగానే మ్యూజిక్ చేంజ్ అయ్యింది. ప్లెజెంట్ మ్యూజిక్ నుండి ఒక ఫుల్ రొమాంటిక్ మ్యూజిక్ కి చేంజ్ అయ్యింది. విజయ్ మెల్లగా పైకి లేచి పవిత్ర చేతిలోని స్వర్ణరాగాన్ని తీసి పక్కన పెడుతూ అతని చేతిని తన ముందుకి చాచి, నా అందాల రాణి, నాతో కలిసి డాన్స్ చేస్తావా అంటూ పవిత్రను అడిగాడు. అతనికింకా గుర్తుంది, వాళ్ళు లండన్కి వెళ్లినప్పుడు పవిత్ర వికీ బార్లో చేసిన డాన్స్. తను దేవకన్యలా అందంగా అందరి అటెన్షన్ను అట్రాక్ట్ చేసుకునేలా డాన్స్ చేసింది. కాని అప్పుడు తనతో డాన్స్ చేయలేకపోయానన్న రిగ్రెట్ విజయ్కి ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఎలాగో విజయ్ నడవగలుగుతున్నాడు కాబట్టి ఆ మొమెంట్ను ఇప్పుడు మళ్లీ రీక్రియేట్ చెయ్యాలి అని అనుకున్నాడు. అఫ్కోర్స్ మై హబ్బీ, ఇట్స్ మై ప్లెజర్ అంటూ విజయ్ చేతిలో చేయి వేసి ఎగ్జైటెడ్ గా పైకి లేచి డాన్స్ చేయడానికి ముందుకు వచ్చింది పవిత్ర. పవిత్ర తన చేతిని అతని భుజాల మీద వేసి ఇంకో చేతిని అతని చేతిలో వేసి అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ మెల్లగా అటూ ఇటూ మూవ్ అవుతూ డాన్స్ చేయడం మొదలుపెట్టింది. వాళ్ళిద్దరూ ఆ స్వీట్ ట్యూన్ కి డాన్స్ చేస్తుంటే చూడ్డానికి ఒక అందమైన రొమాంటిక్ జంటలా ఉన్నారు. నిండు చందమామ జాబిలిలో ఒకరిని ఒకరు పట్టుకొని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ మెల్లగా డాన్స్ చేస్తూ ఆ రొమాంటిక్ నైట్ ను ఫీల్ అవుతున్నారు. మేబీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న అఫెక్షన్ వల్లో, లేదా ఈ క్షణంలో ఇద్దరు ఫీల్ అవుతున్న ఆ మొమెంట్ వల్లో, లేక ప్రేమ అనే మాయ వల్లో ఇద్దరూ ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఫీల్ అయ్యారు. ఇద్దరి గుండె చప్పుడు ఒకేలా ఉంది. పవిత్రను అతని దగ్గరికి తీసుకుంటూ తనను డీప్ కిస్ చేశాడు విజయ్. దాంతో అతని బాడీలోని ప్రతి సెల్ ఒక కొత్త అనుభూతిని ఫీల్ అవుతుంది. పవిత్ర హార్ట్ బీట్ పెరిగిపోయింది. అతని ప్రతి స్పర్శ, ఆ క్లోజ్నెస్ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆ జామురాతిరి వెన్నెల జాబిలి కురిపిస్తున్న వెలుగులో వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. ఎపిసోడ్ 268 రొమాంటిక్ హస్బెండ్. చల్లని వెన్నెల్లో పవిత్రతో కలిసి డిన్నర్ చేసిన తర్వాత ఆమెను తనతో డాన్స్ చేయమని రిక్వెస్ట్ చేశాడు విజయ్. ఇద్దరూ డాన్స్ చేస్తూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ డీప్ గా కిస్ చేసుకుంటారు. అలా అద్భుతమైన అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజెస్ తో ఆ రోజు గడిచిపోయింది. ఇద్దరూ మనసు నిండా సంతోషంతో ఫేస్ లో ఒక హ్యాపీ స్మైల్ తో నిద్రపోతారు. విజయ్ తో స్పెండ్ చేసిన ప్రతి మూమెంట్ పవిత్రకి చాలా స్పెషల్. అతని దగ్గరే తను ఇంత సంతోషాన్ని ఫీల్ అవ్వగలుగుతుంది. మనసుకు నచ్చిన వారితో, మనసును దోచుకున్న వారితో కలిసి ఉంటే వచ్చే ఆనందం మరెక్కడా దొరకదు అన్నట్టు ఇద్దరూ ఒకరి కౌగిల్లో ఒకరు లీనమై హ్యాపీగా నిద్రలోకి జారుకున్నారు. మరుసటి రోజు పొద్దున అవ్వగానే విజయ్ కౌగిట్లో హాయిగా నిద్రపోతుంది పవిత్ర. విజయ్ అప్పటికే నిద్రలేచి అందమైన పవిత్ర ముఖాన్ని చూస్తూ అలాగే మైమర్చిపోయాడు. తన ఫెయిర్ స్కిన్, రోజీ లిప్స్, నిద్రపోతున్నప్పుడు ఆమె ముఖంలో కనిపిస్తున్న చిరునవ్వు ఆమె అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. విజయ్ అతని తలను వంచి తనను డిస్టర్బ్ చేయకుండా ఆమె బుగ్గపై మెల్లగా కిస్ చేశాడు. కాని అతని చిన్న కదలికకే పవిత్ర చక్కిరిగిలిగా ఫీల్ అవుతూ వెంటనే నిద్ర నుండి మేల్కుంటుంది. తను కళ్ళు తెరిచి చూడగానే విజయ్ తనను ముద్దు పెట్టుకోవడం గమనించి అతన్ని చిన్నగా దూరం తోస్తూ, హే హబ్బీ, ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పటికే చాలా లేట్ అయింది. నేను రోజీ ఆడిషన్కి వెళ్ళాలి. నన్ను వెళ్ళనివ్వు. లేట్ అయితే బాగుండదు. వాళ్ళు నన్నేమైనా అంటే ఎలా మరి అని అంది పవిత్ర. లేట్ అయితే అవ్వనివ్వు. నిన్నేదైనా అనేంత ధైర్యం ఎవరికుంది డార్లింగ్ అంటూ మళ్లీ తనను గట్టిగా హక్ చేసుకుని కిస్ చేయడం కంటిన్యూ చేశాడు విజయ్. ఫైనల్ గా కొద్దిసేపటి తర్వాత పవిత్రను వదిలిపెట్టాడు. పవిత్ర లేచి మెల్లగా బాత్రూం లోపలికి నడుచుకుంటూ వెళ్లి మిర్రర్లో చూస్తూ బ్రష్ చేసుకుంటుంది. విజయ్ కూడా ఆమె వెనకే వచ్చి తనను వెనక నుండి హక్ చేసుకుంటూ
అతను కూడా తనతో పాటు బ్రష్ చేసుకుంటాడు. బ్రష్ చేసుకున్న తర్వాత పవిత్రను అతని కౌగిల్లోకి లాక్కుంటూ, బ్రష్ చేసుకోవడం అయిపోయింది కదా, పద స్నానం చేద్దాం అంటూ పవిత్ర చెవిలో చిన్నగా రొమాంటిక్ గా చెప్పాడు. ఇట్స్ ఓకే, నువ్వెళ్ళు, నువ్వు చేసే వరకు నేను వెయిట్ చేయగలను అని పవిత్ర నవ్వుతూ తెలివిగా జవాబిచ్చింది. లేదు, నీకు లేట్ అవుతుంది, మళ్ళీ నీ ఆడిషన్ వాళ్ళు నిన్ను తిడతారు. పద, నా వైఫీకి బ్యాడ్ నేమ్ రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. నేను నీకు స్నానం చేయడంలో హెల్ప్ చేస్తాను. నా వైఫ్కి హెల్ప్ చేయడమే నా లైఫ్ గోల్ అని నవ్వుతూ పవిత్రను బాత్రూం లోపలికి ఎత్తుకొని తీసుకెళ్లాడు. నీకు ఖుషీకి అస్సలు తేడా లేదు, మాటలతో ఏదైనా ఇట్టే సాధిస్తారు. చెప్పు, ఈ టాకింగ్ పవర్ మెథడ్ ను ఎంతమంది అమ్మాయిల మీద యూజ్ చేశావు అంటూ పవిత్ర కావాలని విజయ్ను టీస్ చేస్తూ అడిగింది. నేను నిజం చెప్తున్నాను మధు, జస్ట్ 2 గర్ల్స్ మాత్రమే అంటూ విజయ్ జవాబివ్వగానే పవిత్ర షాక్ అయ్యి, ఇద్దరా, ఎవరది అంటూ కోపంగా అడిగింది. విజయ్ నవ్వుతూ, చిన్న చెర్రీ అండ్ అంటూ పవిత్రను గట్టిగా హక్ చేసుకుని, ఇదిగో ఈ పెద్ద చెర్రీ అని నవ్వుతూ జవాబిచ్చాడు. విజయ్ అల్లరి బిహేవియర్ను, అతని చిలిపితనాన్ని చూస్తుంటే అతనితో ఇప్పుడు కలిసి షవర్ చేయడం మంచి ఐడియా కాదని పవిత్రకి అనిపించింది. బట్ విజయ్ తుంటరితనంతో అతను అనుకున్నది జరిగేలా చేశాడు. స్నానమయ్యాక పవిత్రను బాత్రూం నుండి ఎత్తుకుని తీసుకొచ్చి తన కోసం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన డ్రెస్ ను వేసుకోమని చెప్పి, తనకు ఆడిషన్ కి కావాల్సిన వస్తువులన్నీ రెడీ చేసి తను వెళ్లేందుకు కావలసిన వాటన్నిటినీ ప్రిపేర్ చేసుంచాడు. తన హెయిర్ ను డ్రై చేయడంలో, తనకు లైట్ మేకప్ వేసుకోవడంలో కూడా హెల్ప్ చేశాడు విజయ్. తన కోసం విజయ్ ప్రిపేర్ చేసిన బ్రేక్ఫాస్ట్ ను తినేసి పవిత్ర ఫాస్ట్ గా రోజీ ఆడిషన్ కి వెళ్లిపోయింది. విజయ్ మరోవైపు ఖుషీని ప్రీతి దగ్గర నుండి తీసుకొచ్చి అక్కడి నుండి డైరెక్ట్ గా తన ఆఫీస్ కి తీసుకెళ్లి తనను ప్లే గ్రౌండ్ లో ఆడుకోమని చెప్పి తనకు కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటే చూసుకోవడానికి వెళ్తాడు. పవిత్ర రోజీకి వెళ్లగానే ముందుగా మదన్ తో అడ్వర్టైజ్మెంట్ సీన్ గురించి బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుని తర్వాత డైరెక్ట్ గా షూట్ స్టార్ట్ చేస్తారు. పవిత్ర కొన్ని రోజుల ముందే అనసూయ, మనోహర్ల డ్రగ్ విషయం గురించి న్యూస్ లో చూసి తెలుసుకుంది. అనసూయ చేసిన తప్పుకి తనను కంపెనీ నుండి తీసేశారని, మోస్ట్లీ ఏ కంపెనీ కూడా ఇక తనను యాక్సెప్ట్ చేయదని తెలుసుకుని ఇదే ఆమెకి తగిన శిక్ష అని అనుకుంటూ ఆ విషయాన్ని అక్కడితో వదిలేసింది పవిత్ర. రూప కూడా ఈరోజు రోజూ షూటింగ్ జరుగుతున్న ఏరియాకి వచ్చింది. తనకు తన మావయ్య మదన్ను కొన్ని ప్రశ్నలు అడగాలని ఉంది. కాని అతను బిజీగా ఉండడం చూసి అతని కోసం ఎదురు చూడాలని అనుకుంది. తను మార్నింగ్ షూటింగ్ సెషన్ అయిపోయే వరకు అక్కడే మదన్ కోసం వెయిట్ చేస్తూ అలాగే ఉండిపోయింది. షూటింగ్ అయ్యాక పవిత్ర పర్ఫార్మెన్స్ కి తనను పొగుడుతూ అందరినీ ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకోమని చెప్పి తన కోసం రూప ఎదురు చూస్తూ ఉండడం గమనించాడు మదన్. మదన్ ఫ్రీ అవ్వడం గమనించగానే రూప అతని దగ్గరికి వెళ్లి, మావయ్య, షూటింగ్ అయిపోయిందా? నీకిప్పుడు ఫ్రీ టైమేనా? నేను నిన్ను ఒక విషయం గురించి అడగాలనుకుంటున్నాను అని అడిగింది. మదన్ తన ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ చూపించకుండా, ఏంటది అని అడిగాడు. ఆ రోజు నేనసలు హోటల్ నుండి ఇంటికెలా వచ్చాను అంటూ రూప అడగ్గానే మదన్ హార్ట్ బీట్ పెరిగిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ రోజు జరిగిన ఆ సంఘటనలను గుర్తు తెచ్చుకుని ఇప్పుడు తనకి ఏం చెప్పాలో అర్థం కాక సతమతమవుతున్నాడు మదన్. అనసూయ, మనోహర్కి జరిగినట్టే తన గురించి, రూప గురించి కూడా అందరూ బ్యాడ్ గా మాట్లాడుకుంటున్నారేమో అని అతను భయపడుతున్నాడు. అతని రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుందన్న దిగులు కన్నా అతని వల్ల రూపను అందరూ బ్యాడ్ గా పాయింట్అవుట్ చేస్తారేమో అన్న భయమే అతనికి ఎక్కువయింది. అతని కారణంగా రూప హర్ట్ అవ్వడం మదన్ కి కొంచెం కూడా ఇష్టం లేదు. తను ఎప్పట్లాగా హ్యాపీగా ఉంటూ అందరూ ఇష్టపడేలా, అందరూ తనను చూసి ఇన్స్పైర్ అయ్యేలా ఉండాలన్నదే అతని ఆశ. అతని భయాన్ని, కంగారును అంచుకుంటూ, ఆ రోజు రాత్రి నువ్వే ఒక్కదానివి ఇంటికి వెళ్ళిపోయావు కదా, నీ గుర్తులేదా అని అడిగాడు మదన్. నేనొంటరిగా వెళ్లానా? నాకసలేం గుర్తుకు రావడం లేదు అంటూ రూప కన్ఫ్యూజ్డ్ గా బదిలిచ్చింది. అవును రూపా, నేను నిన్ను డ్రాప్ చేస్తానని చెప్పాను కూడా, కాని నువ్వే నా మాట వినకుండా ఒంటరిగా వెళ్ళిపోయావు. సరే, నేను వెళ్తున్నాను. కొంచెం స్క్రిప్ట్లో ఏదో చేంజ్ వచ్చిందట, చూడాలి. మనం మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పేసి మదన్ వీలైనంత తొందరగా రూప దగ్గర నుండి వెళ్ళిపోయాడు. తన మనసులోని ప్రశ్నలు ఇప్పటికీ అలాగే మిగిలిపోయి ఉండడంతో రూప అలాగే స్టాచ్యూలా నిలబడిపోయి దూరంగా వెళ్తున్న మదన్ వంక చూస్తూ ఉండిపోయింది. తను ఎంతగా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించినా
తను ఆ హోటల్ నుండి ఎలా బయటికి వెళ్ళిందో తనకు అస్సలు గుర్తుకు రావడం లేదు. తను మరుసటి రోజు కళ్ళు తెరిచి చూసేసరికి ఒంటరిగా ఏదో మ్యాన్షన్లోని ఒక గదిలో పడుకుని ఉంది. అసలు అంతకుముందు రాత్రి ఏం జరిగిందో, తను అక్కడికి ఎలా వచ్చిందో రూపకి ఏం గుర్తులేదు. తన ప్రశ్నలన్నిటికీ జవాబు తన మావయ్య మదన్ దగ్గర మాత్రమే దొరుకుతుంది. కాని అతనికిప్పుడు టైం లేదు అంటున్నాడు. అతనితో ఇంకా చాలా మాట్లాడాలి, చాలా చెప్పాలని అనుకున్న రూప బిజీ షెడ్యూల్తో ఇరుక్కుపోయి ఉన్న మదన్ను చూసి కొంచెం సాడ్గా ఫీల్ అయ్యింది. రూప అక్కడికి రావడం గమనించి ఇక తనకు బ్రేక్ టైం దొరకడంతో రూపతో కొంచెం టైం స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యి తన దగ్గరికి నడుచుకుంటూ వచ్చి, హే రూపా అంటూ పిలిచింది పవిత్ర. హే సిస్, అయిపోయిందా షూట్ అంటూ అడిగింది రూప. హా, కొంచెం అయ్యింది, ఇంకా బ్రేక్ తర్వాత కొంత చేయాల్సింది అంటూ జవాబిచ్చి రూప పక్కన కూర్చుంటూ, అవును, నీకసలు థ్యాంక్స్ చెప్పడమే మర్చిపోయాను. ఆ రోజు నైట్ నువ్వు విజయ్కి కాల్ చేసి ఉండకపోయుంటే నా పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. నాకా సిచ్యువేషన్ ఊహించుకోవడానికే భయం వేస్తోంది. కరెక్ట్ టైంకి విజయ్కి నువ్వు కాల్ చేసి నన్ను సేవ్ చేశావు. థ్యాంక్యూ సో మచ్ అంటూ పవిత్ర మనస్ఫూర్తిగా రూపకు థ్యాంక్స్ చెప్తుంది. రూప చిన్నగా నవ్వుతూ, కంగ్రాచులేషన్స్ సిస్సీ, ఫైనల్ గా నువ్వు కోరుకుంది నీ సొంతమయ్యింది. వైలిన్ మాత్రమే కాదు, విజయ్ కూడా అంటూ స్మైల్ ఇచ్చింది. పవిత్ర బ్లష్ అవుతూ, థ్యాంక్యూ మై లిటిల్ సిస్టర్ అని అంది. పవిత్ర తన బ్రేక్ టైం అయిపోయే వరకు రూపతో కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంది. ఇక షూటింగ్ కి టైం అవడంతో పవిత్రను ఆ షూట్ అసిస్టెంట్ డైరెక్టర్ పిలవడంతో, రూపా, మనం తర్వాత మాట్లాడుకుందాం, ఓకే అంటూ పవిత్ర చెప్పగానే, ఓకే ఓకే, నెక్స్ట్ మంత్ ముంబైలో ఉన్న మ్యూజిక్ ఫెస్టివల్ గురించి మాత్రం మర్చిపోకు, నువ్వు తప్పకుండా రావాలి అని చెప్తుంది రూప. హా, మర్చిపోన్లే అంటూ పవిత్ర షూట్కి వెళ్తుంది. పవిత్రకి తన స్వర్ణరాగ వచ్చాక కూడా తను రూపకి ప్రామిస్ చేసిన విధంగానే తన కాన్సర్ట్స్ లో హెల్ప్ చేయాలని అనుకుంటుంది. ఆఫ్టర్నూన్ షూట్ ను అవుట్డోర్ షూట్ గా మార్చారు. మదన్ ప్రొడక్షన్ టీంతో కలిసి తర్వాత సీన్స్ చేయడానికి కొత్త లొకేషన్ కి వెళ్ళింది పవిత్ర. వాళ్లు అవుట్డోర్ షూట్ చేయడానికి ఫారెస్ట్ పార్క్ కి వచ్చారు. ఆ ప్లేస్ అంతా ఎంతో ఆహ్లాదకరంగా, ప్రకృతి సోయగాలతో నిండి, యానిమల్స్, బర్డ్స్, గ్రీనరీతో ఫ్రెష్ గా, ఎలిగెంట్ గా కనిపిస్తుంది. అనుకున్న విధంగా షూట్ చాలా స్మూత్ గా, సక్సెస్ఫుల్ గా జరిగింది. వాళ్లు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ముందుగానే షూట్ ను ఫినిష్ చేసుకున్నారు. మదన్ అతని చేతికి ఉన్న వాచ్ లో టైంని చూస్తూ, ఆల్రైట్ మధుశ్రీ, వెల్ డన్, నీ పార్ట్ షూట్ చేయడం అయిపోయింది. ఇది నీ ఫ్రీ టైం, నువ్వు హ్యాపీగా నీ విజయ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. గో గో అండ్ ఫ్లై గర్ల్ అని నవ్వుతూ అన్నాడు. మదన్ సడన్ డైలాగ్ కి పవిత్ర స్టన్ అయ్యింది. అతనలా ఎందుకన్నాడో తనకు అస్సలు అర్థం కాలేదు. అసలు విజయ్ గురించి మదన్ గారికి ఎలా తెలుసు? మా ఇద్దరి రిలేషన్ అతనికెవరు చెప్పారు అని మనసులో అనుకుంటూ కన్ఫ్యూజ్డ్ గా, ఆశ్చర్యంగా చూస్తూ అలాగే నిల్చుండిపోయింది. ఆశ్చర్యంగా చూస్తున్న పవిత్రను చూసి, మధుశ్రీ, ఒకసారి అటు వైపుకి చూడు అంటూ ఆకాశంలో ఎగురుతున్న ఒక కైట్ వైపుకి చూపించాడు మదన్. పవిత్ర ఆ కైట్ వైపుకి చూస్తూ కొద్ది దూరంలో బ్లాక్ షర్ట్లో ఒక వ్యక్తి, రెడ్ షర్ట్లో ఒక చిన్న పాప ఆ పార్క్లో నిల్చొని గాలిపటాలు ఎగిరివేయడం గమనించింది. వాళ్ళని చూడగానే పవిత్ర చాలా ఈజీగా గెస్ చేసింది. ఆ చిన్నారి ఖుషి అని. బ్లాక్ షర్ట్లో వెనక్కి తిరిగి ఉంది తన ప్రిన్స్ చార్మింగ్ విజయ్ అని. పవిత్రకి ఇప్పుడు అర్థమైంది. అంత సడన్ గా మదన్ ఎందుకు షూటింగ్ లొకేషన్ను రీషెడ్యూల్ చేసి ఇక్కడికి తీసుకుని వచ్చాడు. తను మదన్ వైపుకి తిరిగి, థ్యాంక్యూ మదన్ గారు, నేను వెళ్తున్నాను అంటూ చాలా ఎగ్జైటెడ్ గా, హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్పి ఆ కైట్స్ ను ఎగురవేస్తున్న విజయ్ వైపుకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. పవిత్ర తన విజయ్ వైపుకి ప్రేమగా, ఎగ్జైటెడ్ గా పరిగెత్తుకుంటూ వెళ్లడం చూసి మదన్ చాలా జెలస్ గా ఫీల్ అయ్యాడు. తను కూడా అతని రూపకు అతని మనసులోని ప్రేమను ఇలా చూపిస్తూ హ్యాపీగా ఆమెతో టైం స్పెండ్ చేయాలని అనుకుంటాడు. ఇష్టమైన వ్యక్తితో కలిసుండే వారికన్నా అదృష్టవంతులు మరెవ్వరూ ఉండరని మనసులో అనుకుంటూ మదన్ సాడ్ గా ఫీల్ అయ్యాడు. ఎగ్జాక్ట్ గా అదే టైంకి అతని ఫోన్ మోగింది. మదన్ అతని ఫోన్ను పాకెట్ నుండి తీస్తూ కాల్ రూప నుండి రావడం గమనించాడు. ఆ ఫోన్ అలా మోగుతూ 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 కాల్ కట్ అయ్యి స్క్రీన్ ఆఫ్ అయ్యే వరకు ఆ ఫోన్ను, స్క్రీన్ మీద కనిపిస్తున్న పేరును అలాగే చూస్తూ ఉండిపోయాడు మదన్. అతని మనసుకి నచ్చిన అమ్మాయిని ప్రేమించగలిగే హక్కు, ధైర్యం లేనందుకు తనను తానే చాలా ద్వేషించుకున్నాడు.
అసలు అతను రూపా కలిసి ఉండడమనేది జస్ట్ కలలో మాత్రమే సాధ్యమని, నిజ జీవితంలో కుదరదని ఫీల్ అవుతూ వాళ్ల మధ్య లేని పాసిబిలిటీను తలుచుకుంటూ బాధపడతాడు. ఎపిసోడ్ 269 ఫ్యామిలీ టైం. పవిత్రకు తనకు షూటింగ్ జరుగుతున్న స్పాట్ కి దగ్గరలోని పార్క్లో విజయ్, ఖుషి కలిసి గాలిపటాలు ఎగురవేస్తూ ఉండడం చూసి వాళ్ల దగ్గరికి హ్యాపీగా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. పవిత్ర, విజయ్ల లవ్లీ రిలేషన్ను చూసిన మదన్ జెలసీగా ఫీల్ అవుతూ తను రూపతో అలా ప్రేమగా టైం స్పెండ్ చేయగలిగితే ఎంత బావుంటుందో అని అనుకుంటాడు. కాని అది ఈ జీవితంలో జరగని పని అని అర్థం చేసుకుని సాడ్గా ఫీల్ అయ్యాడు. విజయ్ వైపుకి వెళ్తున్న కొద్దీ పవిత్ర హార్ట్ బీట్ పెరిగిపోతోంది. అతని వైపుకి పరిగెడుతూ వెళ్తుంటే తను గాలిలో తేలుతున్నట్టు చాలా లైట్గా, ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యింది. పరిగెత్తుకుంటూ వెళ్లి వెనక్కి తిరిగి నిల్చున్న విజయ్ కళ్లను మూయాలని అనుకుంది. కాని అప్పటికే ఖుషి తనను చూడ్డంతో పవి బేబీ అంటూ తన క్యూట్ వాయిస్తో పిలుస్తూ పవిత్ర వైపుకి పరిగెత్తుకుంటూ వచ్చింది. దాంతో విజయ్ వెనక్కి తిరిగి పవిత్ర రావడం చూశాడు. ఇక చేసేదేమీ లేక ఖుషి వైపుకి వెళ్లి ఖుషి బేబీ అంటూ కిందికి వంగి తన కూతుర్ని హక్ చేసుకుంటూ తనను పైకెత్తుకుని గాల్లో తిప్పింది. పవి బేబీ, నేను డాడీతో కలిసి గాలిపటాలు ఎగరేస్తున్నాను తెలుసా? చూడు, నా కైట్ బటర్ఫ్లైలా ఎంత పైకి ఎగురుతోందో అంటూ ఆకాశంలోకి ఎగురుతున్న తన కైట్ వైపుకి చూపిస్తూ హ్యాపీగా చెప్పింది ఖుషి. వావ్ చెర్రీ బేబీ, నీ కైట్ నిజంగా చాలా పైకి ఎగురుతోంది అంటూ పవిత్ర ఖుషి బుగ్గలను గిల్లుతూ తనను పొగిడింది. ఖుషి తన మమ్మీ చేతుల్లో నుండి కిందికి దిగి తన డాడీ వైపుకి పరిగెడుతూ డాడీ చూడు, పవి బేబీ వచ్చేసింది అని చెప్తుంది. విజయ్ నవ్వుతూ అతని చేతిలోని దారాన్ని పవిత్ర చేతిలో పెడుతూ మై వైఫీ, నీకు ఎగురవేయాలనుందా అని తన కళ్లల్లోకి చూస్తూ అడిగాడు. పవిత్ర తన తలను పైకెత్తి ఎగురుతున్న ఆ కైట్ను ఎగ్జైటెడ్గా చూస్తూ కాని నాకు కైట్ ఎలా ఎగరవేయాలో తెలీదు అని అంటుంది. విజయ్ నవ్వుతూ ఇట్స్ ఓకే వైఫీ, నేనున్నాన్గా, నేను నీకు నేర్పిస్తాను అని నవ్వుతూ అన్నాడు. విజయ్ ఎంకరేజ్మెంట్తో పవిత్ర మెల్లగా అతని చేతిలో నుండి దారాన్ని తీసుకుంది. విజయ్ పవిత్రను వెనుక నుండి హక్ చేసుకుని తన చేతులను పట్టుకొని అతని తలను తన భుజాల మీద ఉంచి ఇదిగో ఇలా అంటూ తనకు ఎలా గాలిపటాన్ని ఎగరవేయాలో నేర్పించాడు. పవిత్రకు తాను మంచి స్టూడెంట్ కాదని అర్థమయ్యింది. ఎస్పెషల్లీ తను విజయ్ కౌగిల్లో ఉన్నప్పుడు తన కాన్సంట్రేషన్ అతని మీదే ఉంటుంది కాని ఇక వేరే దాని మీదకు వెళ్లడం లేదని రియలైజ్ అవుతుంది. ఒకవైపు విజయ్ తనకు సీరియస్గా కైట్ ఎలా ఎగరవేయాలో నేర్పిస్తుంటే తను మాత్రం విజయ్ వైపుకి తిరిగి అతని ముఖాన్ని చూస్తూ అలాగే ఉండిపోయింది. పవిత్ర అతని వైపుకి మైమర్చిపోయి చూస్తూ ఉండడం గమనించిన విజయ్ వెంటనే ఆ ఛాన్స్ను మిస్ చేసుకోకుండా తనను కిస్ చేశాడు. పవిత్ర వెంటనే ఈ ప్రపంచంలోకి వచ్చినట్టు రియలైజ్ అయ్యి ఓయ్ హబ్బీ, ఏం చేస్తున్నావ్? ఖుషి ఇక్కడే ఉంది అని తిడుతుంది. తన పేరెంట్స్ కిస్ చేసుకోవడం ఖుషి ఆల్రెడీ చూసేసింది. తను హ్యాపీగా కేరింతలు కొడుతూ హే, డాడీ మమ్మీ కిస్ చేసుకున్నారు అంటే మమ్మీ నాకు తమ్ముడినిస్తుంది, నాకు తమ్ముడు వస్తున్నాడు అంటూ అరుస్తూ గంతలేసింది. ఖుషి మాటలకు పవిత్ర బ్లష్ అవుతూ బ్లాంక్ ఎక్స్ప్రెషన్తో విజయ్ వైపుకి చూస్తుంది. చూసావా, నీ వల్ల ఏం జరిగిందో? ఇక ఇప్పటి నుండి తను రోజూ ఇలాగే అడుగుతూనే ఉంటుంది అని కంప్లైంట్ చేస్తుంది. ఇట్స్ ఓకే, నాకదేమీ బ్యాడ్ ఐడియా లాగా అనిపించడం లేదు. పాపం చెర్రీ కోసమైనా మనం తనకొక తమ్ముణ్ణి ఇవ్వాలి కదా అని కొంటగా నవ్వుతూ అన్నాడు విజయ్. విజయ్కి నిజంగానే ఇంకో బేబీ కావాలని ఉంది. అతనికి ఇంకో బేబీ పుడితే కనీసం అప్పుడైనా తన బేబీని పుట్టినప్పటి నుండి తను పెరిగేంత వరకు చూసుకుంటూ అతని ప్రేమను మొత్తం తన బేబీకి పంచాలని అనుకున్నాడు. అతను ఆ రోజు ఎప్పుడు వస్తుందా అన్నట్టు ఎదురు చూస్తున్నాడు. కాని పవిత్ర ఏమో ప్రస్తుతానికి సెకండ్ చైల్డ్ ని ఎక్స్పెక్ట్ చేయడం లేదు. తనకు కెరియర్లో మంచి సక్సెస్ అండ్ గుర్తింపు పొందాలని ఉంది. విజయ్తో ఒంటరిగా ఇంకొన్ని రోజులు ట్రావెల్ చేయాలని ఉంది. ఖుషి, తను, విజయ్ ఇప్పటికీ తనకి షార్ట్ అండ్ స్వీట్ ఫ్యామిలీ చాలని అనుకుంది. నో థ్యాంక్స్, నువ్వివ్వు కావాలంటే, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు మధ్యలో అని నవ్వుతూ చెప్పి తన చేతిలో ఉన్న ఆ దారాన్ని అలాగే పట్టుకుని
విజయ్ నుండి దూరంగా పరిగెత్తుకుంటూ వెళ్ళింది పవిత్ర. విజయ్ తన వెనకే పరిగెత్తుకుంటూ వెళ్లి పవిత్రకి గిలిగింతలు పెడుతూ, "ఓ నిజమా? నేనొక్కడే ఇవ్వాలా?" అని నవ్వుతూ అడిగాడు. పవిత్ర గట్టిగట్టిగా నవ్వుతూ, "ఓకే, సారీ, నన్ను వదిలేయ్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్" అంటూ అరిచింది. "లేదు, నీ సారీ నాకు కన్విన్సింగ్గా లేదు" అంటూ తనకి చక్కెల గింతలు పెట్టడం ఆపేసి పవిత్రను గట్టిగా పట్టుకున్నాడు. పవిత్ర ఇమ్మీడియట్ గా అతని ముద్దు పెట్టుకుంది. విజయ్ తన అన్ఎక్స్పెక్టెడ్ కిస్ కి షాక్ అయ్యి అతని గ్రిప్ను లూజ్ చేయగానే పవిత్ర అతని కౌగిలి నుండి పారిపోయింది. చాలాసేపటి తర్వాత ఇద్దరూ ఆ పార్క్లోని గ్రాస్ మీద నడుము వాల్చి ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు. ఖుషి చాలా హ్యాపీగా గంతులేస్తూ తన పేరెంట్స్ అలా క్లోజ్గా ఉండడం చూసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యింది. తను హ్యాపీనెస్ తో తన మమ్మీ డాడీ మీదకి జంప్ చేస్తూ, "డాడీ, మమ్మీ, నాక్కూడా హక్ కావాలి" అంటూ క్యూట్ గా అడిగింది. "ఓకే, ఇలా రా బేబీ" అంటూ వాళ్ళిద్దరూ చెర్రీని గట్టిగా హత్తుకొని ప్రేమగా ముద్దాడారు. ఖుషి తన మమ్మీ డాడీ మధ్యలో పడుకొని ఆకాశంలో ఎగురుతూ ఉన్న తన కైట్ వైపుకి చూస్తూ హ్యాపీగా ఉంది. ఇంతలో సడన్ గా తన కైట్ ను చూపిస్తూ, "డాడీ, నా కైట్ కింద పడిపోతోంది" అంటూ అరిచింది. పవిత్ర, విజయ్ వెంటనే పైకి లేచి ఆ కైట్ కిందకి రావడం చూశారు. "ఇట్స్ ఓకే చెర్రీ, నేను మళ్ళీ దాన్ని పైకెగిరేలా చేస్తాను కదా, డోంట్ వరీ బేబీ" అంటూ ఖుషీని కూల్ చేస్తాడు విజయ్. ఇంతలో పవిత్ర ఆ గాలిపటాన్ని ఎగిరివేయడానికి చాలా ట్రై చేసింది, కాని తన వల్ల కాలేదు. తను ఎంత కష్టపడ్డా ఆ కైట్ కిందే ఎగురుతోంది. "మమ్మీ, కైట్ కిందికొచ్చేస్తోంది, నా చేతికి కూడా అందుతుంది" అంటూ డిసప్పాయింటెడ్ గా ఫేస్ పెట్టి ఆ కైట్ వెంట పరిగెడుతూ దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ చెప్తుంది ఖుషి. చూడ్డానికి చాలా ఈజీగా అనిపించినా ఈ టాస్క్ చేయడం చాలా కష్టమని రియలైజ్ అవుతుంది పవిత్ర. అలా ఒక 10-15 సార్లు ట్రై చేసి ఫైనల్ గా ఆ దారాన్ని విజయ్ చేతిలో పెడుతూ, "హబ్బీ, ప్లీజ్ నాకు హెల్ప్ చేయి" అంటూ ఆయాసపడుతూ అడిగింది. "ఓకే మై వైఫీ" అని నవ్వుతూ పవిత్ర చేతిలో నుండి దారాన్ని తీసుకున్నాడు విజయ్. "థాంక్యూ మాస్టర్" అని నవ్వుతూ అంది పవిత్ర. విజయ్ ఆ కైట్ ను ఆకాశంలోకి విసురుతూ దాంతోపాటు పరిగెడుతూ దాన్ని పైకి ఎగిరేలా చేశాడు. విజయ్ చేతిలో ఏదో మాయ ఉన్నట్టు ఆ గాలిపటం అలా ఎగురుకుంటూ చాలా దూరం వెళ్తుంది. విజయ్ ఆ గాలిపటాన్ని ఈజీగా ఎగిరివేయడం చూసి అతని కేపబిలిటీస్ కి పవిత్ర ఇంప్రెస్ అవుతుంది. "వావ్ మాస్టర్ గారు, మీరు చాలా బాగా ఎగిరేస్తున్నారు కైట్ ని" అంటూ కామెడీగా పొగుడుతుంది. "అవును డాడీ, నువ్వు సూపర్" అంటూ ఖుషి కూడా విజయ్ కు కాంప్లిమెంట్ ఇస్తుంది. విజయ్ మనసు నిండా సాటిస్ఫాక్షన్ తో వాళ్ళిద్దరి హ్యాపీ ఫేసెస్ ను చూస్తూ తను కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ ఈవినింగ్ ను ముగ్గురు చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తున్నారు. పవిత్ర పిక్నిక్ మ్యాట్ మీద తలవాల్చి ఫ్రూట్స్ తింటూ ఖుషీకి డ్రాయింగ్ వేయడం నేర్పిస్తున్న విజయ్ని చూస్తూ ఉండిపోయింది. సడన్ గా విజయ్ ఫోన్ మోగుతుంది. అతని ఫోన్ తనకు దగ్గరగా ఉండడంతో పవిత్ర మెల్లగా ఫోన్ను తన చేతిలోకి తీసుకుని ఎవరా అని చూసింది. స్క్రీన్ మీద కాలర్ ఐడి అశ్వతి అని ఉండడం చూసి తను షాక్ అయ్యింది. "అశ్వతి? వెస్టర్న్ మ్యూజిక్ లో పాప్ క్వీన్ అయిన అశ్వతియా? లాస్ట్ ఒలింపిక్స్ లో పాడిన అశ్వతియా? తను విజయ్కి ఎందుకు కాల్ చేస్తోంది?" అంటూ పవిత్ర మనసులో అనుకుంది. విజయ్ ఆల్రెడీ తనకు క్లియర్గా చెప్పాడు, అశ్వతి తను జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని. సో పవిత్ర అదంతా ఏం పట్టించుకోకుండా ఆ ఫోన్ను పక్కన పెట్టి అతనికి కాల్ వస్తుందని విజయ్కి చెప్తుంది. విజయ్, ఖుషి తనకు కొంచెం దూరంగా ఉండడంతో తన పిలుపు వినిపించక విజయ్ రెస్పాండ్ అవ్వకుండా ఉండిపోయాడు. కొద్దిసేపు మోగిన తర్వాత ఆటోమేటిక్గా ఆ కాల్ కట్ అయ్యింది. ఇంతలో వెంటనే ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది. పవిత్ర క్యూరియాసిటీని తట్టుకోలేక అది ఎవరై ఉంటారో చూడాలని ట్రై చేసింది. యాక్సిడెంటల్ గా ఆ వాయిస్ మెసేజ్ ప్లే అయ్యింది. అందులో అశ్వతి మాట్లాడుతూ, "విజయ్, ఎలా ఉన్నావు? నువ్వు నా కాల్ లిఫ్ట్ చేయడం లేదు కాబట్టి నీకు చెప్పాలనుకుంది ఈ వాయిస్ మెసేజ్ ద్వారా సెండ్ చేస్తున్నాను. నేను హైదరాబాద్కి తిరిగి వచ్చేశాను. నా కెరీర్ను కూడా ఇక్కడే నీ పక్కనే ఉంటూ కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. నేను మళ్ళీ నేను వదిలిపెట్టి వెళ్లను" అంటూ అశ్వతి మాటలు వినిపించాయి. మళ్లీ వదిలిపెట్టి వెళ్లను, నీ పక్కనే ఉంటాను అన్న అశ్వతి మాటలకు పవిత్ర స్టన్ అయిపోయింది. నాకు నా 6th సెన్స్ చెప్తోంది, అశ్వతి ఖచ్చితంగా విజయ్ కోసం మాత్రమే హైదరాబాద్కి తిరిగి వచ్చింది.
తనకు ఫారిన్ కంట్రీస్ లో ఉన్న మంచి మంచి ఛాన్సెస్ ను వదులుకొని కెరియర్ ను వదులుకొని ఇక్కడెందుకు వస్తుంది? తనకు విజయ్ మీద ప్రేమ లేకపోయి ఉంటే ఇంత పెద్ద సాక్రిఫైస్ ఎందుకు చేస్తుంది అని మనసులో అనుకుంది పవిత్ర. తనకు కాంపిటీటర్ వచ్చిందని తెలుసుకోగానే పవిత్ర విసుగ్గా ఫీల్ అయ్యింది. అయినా తనేం భయపడలేదు. తను ఆల్రెడీ విజయ్తో రిలేషన్షిప్ లో ఉంది. ఈవెన్ వాళ్ల మధ్యలో అశ్వతి లాంటి వాళ్లు ఇంకో 1000 మంది వచ్చినా వాళ్ళిద్దరూ ఒకరికోసం ఒకరు ఫీల్ అవుతున్న ఆ లవ్ ను ఎవరూ చేంజ్ చేయలేరు అని కాన్ఫిడెంట్ గా ఫీల్ అయ్యింది పవిత్ర. విజయ్ తనను ఎప్పటికీ మోసం చేయడు అని పవిత్ర చాలా నమ్మకంగా ఉంది. విజయ్ అతని కూతురితో కలిసి ఆడుకున్న తర్వాత ఫైనల్ గా పవిత్ర కూర్చున్న చోటికి వచ్చి, చెర్రీ రా, కొద్దిసేపు మమ్మీ దగ్గర రెస్ట్ తీసుకుందాం అని అన్నాడు. చెప్పు, నీకు తినడానికేం కావాలి అని ఖుషీని అడిగాడు విజయ్. డాడీ, నాకు జ్యూస్ కావాలి అంటూ ఖుషీ హ్యాపీగా చెప్తుంది. విజయ్ ఇక్కడికి వచ్చే ముందు అతనితో పాటు తెచ్చిన ఫుడ్ కంటైనర్ నుండి ఒక జ్యూస్ బాక్స్ తీసి అందులో స్ట్రా వేసి ఖుషీకి ఇచ్చాడు. అతను పవిత్ర వైపుకి తిరిగి, నీకేం కావాలి? జ్యూస్ తాగుతావా నువ్వు కూడా అని అడిగాడు. వద్దు అని పవిత్ర చాలా సీరియస్ గా బదులిచ్చింది. పవిత్ర నుండి ఒక్క పదం చాలు ఏదో జరిగిందని విజయ్ ఫీల్ అవ్వడానికి. అతను పవిత్ర వైపుకి తిరిగి ఆమె కళ్ళల్లోకి చూస్తాడు. పవిత్ర తలను పక్కకు తిప్పుకొని ఆ ఫోన్ను చూసుకుంటూ మౌనంగా ఉండిపోయింది. ఖచ్చితంగా ఏదో కారణంగా తన వైఫీ హ్యాపీగా లేదని విజయ్కి ఇట్టే అర్థమైపోయింది. కాని అసలు కారణమేంటో అర్థం కావడం లేదు. విజయ్ యాపిల్ జ్యూస్ను తీసి పవిత్ర చేతిలో పెడుతూ, ఏమైంది వైఫీ, ఎందుకలా ఉన్నావు అని నెమ్మదిగా అడిగాడు. పవిత్ర జస్ట్ ఆ జ్యూస్ వైపుకి చూస్తూ ఉండిపోయింది కాని దాన్ని తీసుకోలేదు. అంతే, ఈ ఒక్క యాక్షన్తో విజయ్ కన్ఫర్మ్ చేసుకున్నాడు తను సీరియస్ గానే ఏదో విషయం గురించి చాలా బాధపడుతోంది అని. విజయ్ పవిత్ర దగ్గరికి వెళ్లి తనను అతని కౌగిల్లోకి లాక్కుంటూ, హే మధు, మై వైఫీ, ఏమైంది చెప్పు, ఏం ఆలోచిస్తున్నావు అంటూ సాఫ్ట్ వాయిస్తో అడిగాడు. పవిత్ర అతని ఫోన్ను విజయ్ వైపుకి విసిరేస్తూ, ఇదిగో నీ ఓల్డ్ లవర్ హైదరాబాద్కి వచ్చిందట, నువ్వు హ్యాపీయేగా అంటూ విసుగ్గా అంది. ఓల్డ్ లవర్ ఏంటి, నేను హ్యాపీగా ఉండడమేంటి అంటూ విజయ్ కన్ఫ్యూజ్డ్గా ఫీల్ అవుతూ పవిత్ర వైపుకి ఆశ్చర్యంగా చూశాడు. పవిత్ర ముఖం చాలా అప్సెట్గా ఉంది. తను ఏ క్షణమైనా ఏడ్చేలా కనబడుతోంది. విజయ్ కంగారుగా అతని ఫోన్ను తీసి అన్లాక్ చేసి అతని ఫోన్లో ఒక మిస్డ్ కాల్, వాయిస్ మెసేజ్ ఉండడం గమనించాడు. కాల్ చేసింది అశ్వతి అని గమనించగానే అసలు పవిత్ర ఎందుకిలా అప్సెట్ అయినట్టు బిహేవ్ చేస్తుందో అతనికి అర్థమైంది.